హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా వితిన్ 5 మినిట్స్లో రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈజీగా సింపుల్గా మార్నింగ్ టైము అమ్మవారికి పెట్టే నైవేద్యంగా కూడా ఈ రవ్వ పాయసాన్ని పెట్టొచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్లని యాడ్ చేసుకున్నాను. వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకే 60 గ్రాములన్నీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్పు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఉప్మా చేసే రవ్వ అండి. దీన్ని 1/4 కప్ వేసుకొని బాగా నెయ్యిలో వేయించేసుకోండి. ఇందులోకి అరకప్ అన్ని 2 కప్పుల దాకా నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పావు లీటర్ దాకా నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్ళని యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని బాగా ఈ నీళ్ళల్లో ఉడికించేసుకోండి. ఇదిగోండి, రవ్వ అనేది బాగా ఉడికిపోయింది. ఒక 3-4 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదారని యాడ్ చేసుకున్నాక ఈ పంచదార అంతా బాగా కరిగేలాగా ఇలా కలిపేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇందులోకే పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ కొద్దిగా జారుగా అయిపోయింది కదండి. ఇందులోకే 1/2 కప్పు దాకా పాలని యాడ్ చేస్తున్నాను. అంటే 125 ml పాలని యాడ్ చేస్తున్నాను. ఈ పాలని వేసుకున్నాక ఒక 2 నిమిషాల దాకా ఉడుకు పట్టేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు కొద్దిగా ఉడుకు పట్టాక ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటున్నాను. అంతేనండి, మనకి ఇక్కడ రవ్వ పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈజీగా 5 మినిట్స్లో ఈ రవ్వ పాయసాన్ని రెడీ చేసేసుకోవచ్చండి. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. అంతేనండి, ఇక్కడ నేను రవ్వ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పుని యాడ్ చేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, రవ్వ పాయసం అనేది 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.